హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది కట్టెల పొయ్యి మీద చేపల పులుసు. సో, కట్టెల పొయ్యి మీద ఏ కూర చేసుకున్నా దాని టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. సో, అది మనందరికీ తెలుసు. సో, ఇవాళ మనకొచ్చి చేపల పులుసు. సో, అది కట్టెల పొయ్యి మీద చేస్తున్నానండి. చూడండి క్లీనింగ్ ఎలా జరుగుతుందో. సో, శుభ్రంగా మనకి రాయి మీద గీకడం వల్ల చేప కొన్న వేస్ట్ అంతా కంప్లీట్‌గా రిమూవ్ అయిపోతుంది. చూడండి ఫిష్ ఎంత తెల్లగా ఉంది, మెరిసిపోతుందో మల్లెపూల లెక్క. యస్ యమ్మీ. వావ్! సో, ఈ మనం క్లీన్ చేసుకున్న ఫిష్ ఒక బౌల్‌లో తీసుకొని, మనం దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కారం, పసుపు, ఆయిల్ మాత్రమే వేస్తామండి. ఎందుకు అంటే ఇక్కడ ఎటువంటి మసాలాలు వేయరు, అల్లం పేస్ట్ కూడా వేయటం లేదండి. చూడండి ఎలా ఉందో. సో, ఆయిల్ వేసి మొత్తం మిక్స్ చేస్తారు. తర్వాత దీనికి మనకి చింతపండు పులుసు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఫిష్ కర్రీకి. సో, చింతపండుని ఆల్రెడీ 20 మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి. సో, నానబెట్టుకున్న చింతపండుని మన ఫిష్‌లో ఇప్పుడు కలుపుతాం చూడండి ఎలా తీసుకుంటున్నారు. యెస్. సో, ఇలా తీసుకుంటే వల్ల మన గుజ్జు బాగా వస్తుందండి. చింతపండు బాగా నాని. సో, ఈ కంప్లీట్‌గా ఈ ఫిష్ అనేది మునగాలండి ఆ వాటర్‌లో. యెస్. చూడండి వాటర్‌లో కంప్లీట్‌గా మునగాలి. ఇప్పుడు మనకి కట్టెల పొయ్యి రెడీగా ఉంటుంది. సో, ఆ కట్టెల పొయ్యి రెడీగా ఉన్నప్పుడు మనం ఈ బౌల్ తీసుకెళ్ళి దాని మీద పెట్టుకుంటామండి. యెస్, రెడీ. సో, చూడండి ఎలా బాయిల్ అయితుంది లోపల. సో, మనకి ఫిష్ అనేది చాలా టేస్టీగా వస్తుంది నా ఎక్స్‌పెక్టేషన్. సో, మనం రెడీ అయిపోతాం తినడానికి. యెస్, వి ఆర్ రెడీ. సో, చూద్దాం ఎలా ఉంటుందో. వావ్! సూపర్, 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 సూపర్. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్.